నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. ఒకే ఒక్క ఓటు ఆ ఓటు గురించే నియోజకవర్గం మొత్తం చర్చించేసుకుంటోంది. అలా ఎలా ఎందుకలా జరిగింది అంటూ తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఇంతకీ ఏంటా ఓటు కదా, దాని గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిందా విచిత్ర ఘటన? ఏ పార్టీకి పడిందా ఓటు? లెట్స్ వాచ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సాధించిన ఘన విజయం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్న ఆనందంలో ఉన్నాయి తెలుగుదేశం శ్రేణులు. ఫలితాల తర్వాత జరుగుతున్న పోస్ట్ మార్టంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు ఆ పార్టీ నేతలనే విస్తుపోయేలా చేస్తున్నాయట. జనం మనల్ని ఇంతలా ఆదరించి గుండెల్లో పెట్టుకున్నారా అని ఆశ్చర్యపోవడం నాయకుల వంతవుతోందని అంటున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ పై ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈసారి విజయంతో ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు నందమూరి బాలకృష్ణ. మరీ ముఖ్యంగా ఖచ్చితంగా ఓడించి తీరాలని వైసీపీ కంకణం కట్టుకొని టార్గెట్ పెట్టుకొని పనిచేసిన సెగ్మెంట్స్ లో హిందూపురం కూడా ఒకటి. అయినా ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఫ్యాన్ పార్టీ ఆశలు నెరవేరలేదు. అసలు టీడీపీ పుట్టాక ఇంతవరకు అభ్యర్థులు మారినా హిందూపురంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఇలా నందమూరి కుటుంబానికి పెట్టని కోటలా ఉంది ఈ సెగ్మెంట్. అసలిప్పుడు ఈ చర్చంతా ఎందుకు? తెలిసిన విషయాన్నే మళ్ళీ ఎందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారా? అవును, అక్కడే ఉంది అసలు మ్యాటర్. ఆ ఒక్క ఓటు చుట్టూనే తిరుగుతోంది ప్రస్తుతం నియోజకవర్గం రాజకీయం మొత్తం. గెలిచినా ఓడినా ఏ పార్టీకైనా కొన్ని ఓట్లు రావడం సహజం. కానీ హిందూపురం టౌన్లోని ఓ పోలింగ్ బూత్ లో మాత్రం వైసీపీకి ఒక్కటంటే ఒక్క ఓటు పడింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పోనీ ఈ పరిధిలో వైసీపీ కార్యకర్తలు గాని సానుభూతి పరులు గాని అసలు లేరా అంటే అదేం కాదు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఈసారి బాలకృష్ణకు 107,250 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి దీపికకు 74,653 ఓట్లు పడ్డాయి. అంటే 32,597 ఓట్ల మెజారిటీతో హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య. ఇక లోతుల్లోకి వెళ్లి లెక్కలు తేలుస్తున్నప్పుడు బయటపడింది ఈ ఆసక్తికరమైన విషయం. 36వ వార్డులోని 28వ నెంబర్ పోలింగ్ స్టేషన్ లో వైసీపీకి కేవలం ఒక్కటంటే ఒక్క ఓటే పడింది. ప్రస్తుతం ఈ వార్డు కౌన్సిలర్ గా టీడీపీ నాయకురాలు భారతి ఉన్నారు. అంతకుముందు వైసీపీకి చెందిన నాగభూషణ్ రెడ్డి ఇక్కడి నుంచే కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఈ 28వ నెంబర్ పోలింగ్ స్టేషన్ ముదిరెడ్డిపల్లి పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చేనేత సామాజిక వర్గం వారు ఎక్కువ కాగా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పోలింగ్ స్టేషన్ లో మొత్తం 578 ఓట్లు పోలయ్యాయి. అందులో 570 వ్యాలిడ్ కాగా 8 ఓట్లు నోటాకి పడ్డాయి. 570 ఓట్లలో టీడీపీ వైసీపీలను కాదని కాంగ్రెస్ అభ్యర్థి ఇనయతుల్లాకు అత్యధికంగా 464 ఓట్లొచ్చాయి. టీడీపీ అభ్యర్థి బాలకృష్ణకు 95 ఓట్లు పడ్డాయి. ఇక వైసీపీ అభ్యర్థి దీపికకు మాత్రం ఒకే ఒక్క ఓటు రావడంపై ఆ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అంటే ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో వైసీపీ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ టీడీపీకే ఓట్లు వేశారన్న ప్రచారం సాగుతోంది. ఎంతలా వేస్తే మాత్రం మరి ఒక్క ఓటు ఎలాగంటూ ఫ్యాన్ నేతల బుర్ర గిర్రున తిరుగుతోందట. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఇనయతుల్లాకు 464 ఓట్లు రావడంపై కూడా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా గతంలో ఈ వార్డుని కైవసం చేసుకున్న పార్టీకి ఇప్పుడు ఒక్క ఓటు రావడం మాత్రం షాకింగేనన్నది రాజకీయ పరిశీలకుల మాట.